హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ మినప సున్నుండలు. బెల్లంతో చేసిన చాలా హెల్దీ లడ్డు. ఈ మినప సున్నుండలు పిల్లలకైనా పెద్దలకైనా ఒంటికి చాలా బలాన్ని ఇస్తుంది. ఈ లడ్డు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ లడ్డూకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 1 కప్పు గుండు మినపప్పు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను, 2 కప్పుల బెల్లం తీసుకోవాలి, ఒక 5-6 యాలకులు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మినపగుండ్లని వేసుకోవాలి. ఈ మినపగుండ్లని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ మినపగుండ్లు కొంచెం వేగిన తర్వాత పొట్టు మినపప్పు కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మినపగుండ్లు వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ మినపగుండ్లు కొంచెం వేయించుకున్నాక ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి వేయించుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ మినపగుండ్లని వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని మరోసారి వేయించుకోవాలి. ఈ బియ్యం వేయడం వల్ల లడ్డు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇందులో మనం బియ్యం వేసాం కదా, ఇవి వేయడం వల్ల మనం లడ్డు తినేటప్పుడు మన పండ్లకి లడ్డు అనేది అతుక్కోకుండా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మినపగుండ్లు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి వేయాలి. ఈ పొడి అనేది మొత్తం మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న పొడిలో మనం ముందుగా తీసుకున్న బెల్లంని ఈ పొడిలో వేయాలి. ఇప్పుడు ఈ పొడిలో మనం బెల్లం అంతా వేసేసాం కదా, ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొడినంతటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక బెల్లం అంతా కలిసిపోయి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ 1 కప్పు మినపప్పుకి నేనైతే ఒక 1/2 కప్పు నెయ్యి అయితే తీసుకుంటున్నాను. అది ఒక 1/2 కప్పు నెయ్యి అయితే సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే ఈ పొడి మొత్తం నెయ్యిని పీల్చుకొని చివరికి పొడి పొడిగా అవుతుంది. అందుకని మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కొంచెం కొంచెం పొడి కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను ఈ సైజులో ఉండలైతే చుడుతున్నాను. ఇలాగే మిగిలిన పొడినంతటిని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలని చుట్టుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగానే చుట్టాను. ఇక్కడ నాకైతే ఒక 1.5 కప్పు మినపగుండ్లకి ఒక 25 లడ్డూలు అయితే వచ్చాయి. చూసారు కదా, సున్నుండలు అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇలా బెల్లంతో చేసిన సున్నుండలు అయితే మనకెంతో చాలా హెల్దీ అండి.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.